Yes, good evening one and all. So welcome back to our session. So right now today in this session we are going to discuss about the concept of HCF and LCM from the chapter name of real numbers from 10th class mathematics. Okay. So today in this session we are going to discuss about the concept of how to find the HCF and how to find LCM for the given two numbers. ఇచ్చినటువంటి టూ నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ టాపిక్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ యూనిట్ నెంబర్ 1 రియల్ నెంబర్స్. సో అయితే ఇది ఎలా స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కుడ్ టేక్ హెచ్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో దీన్నే ఒకప్పుడు జీసీడీ అని కూడా అనేవాళ్ళు, అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అనేవాళ్ళు. అంటే మనం చదువుకునే రోజులు, అంటే మేము పూర్వం చదువుకునే రోజుల్లో హెచ్సిఎఫ్ని మరొక పేరుతో పిలిచేవాళ్ళు. దాన్ని మనం జీసీడీ అని కూడా అంటాం, అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో ఎల్సిఎం అంటే అందరికీ తెలిసిందే, లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఇచ్చినటువంటి టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో సెషన్ ఐ హ్యావ్ గివెన్ అన్ ఇంట్రో అబౌట్ హౌ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. జనరల్గా ఇచ్చినటువంటి టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది మనం టూ వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటే ఫస్ట్ మెథడ్ ఎక్లూడ్ డివిజన్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పాం. ఎక్లూడ్ డివిజన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే ఫార్మాట్ ద్వారా ఉపయోగించి వెళ్ళొచ్చు అనమాట. అండ్ సెకండ్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా వెళ్ళొచ్చు అండ్ అలాగే ఇంకొకటి ఎక్లూడ్ డివిజన్ ద్వారా కూడా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇచ్చినటువంటి టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని రూల్స్ రాశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లెటర్స్ టేక్ టూ నెంబర్స్. ఏవో ఒక టూ నెంబర్స్ తీసుకున్నాం, ఒక నెంబర్ని ఏ అనుకుంటున్నాం, అనదర్ నెంబర్ ఆబ్వియస్లీ బి అనుకుంటున్నాం. సో లెటర్స్ టేక్ టూ నెంబర్స్ ఏ కమా బి అండ్ దోస్ నెంబర్స్ షుడ్ బి పాజిటివ్ ఇంటిజర్స్. ఆ రెండు కూడా మనకి ఏమై ఉండాలి, పాజిటివ్ ఇంటిజర్స్ అయి ఉండాలి. సో లెట్ us టేక్ టూ ఇంటిజర్స్ ఏ కమా బి అండ్ దోస్ టూ నెంబర్స్ ఆల్వేస్ దే షుడ్ బి పాజిటివ్ ఇంటిజర్స్. అయితే ఇప్పుడు వీటికి అంటే తీసుకున్నటువంటి టూ నెంబర్స్కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అన్నది ఇప్పుడు మనం చూడాలి. ఓకే, సో ఎల్సిఎం అన్నది ఏ కామా బి, అంటే ఏ కామా బి అంటే మనం వాడు ఇచ్చినటువంటి టూ నెంబర్స్ అనమాట. ఆ టూ నెంబర్స్కి మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ రూల్ ఇంచుకోండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఏలోను బిలోను మొత్తం, అంటే ఏ అనే నెంబర్లోను బి అనే నెంబర్లోను రెండిట్లో కూడా పోయే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే క్యాన్సిల్ చేసేటప్పుడు అంటే ఎన్ని టైమ్స్ అయితే పోతాయో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జాంపుల్ చేస్తే అర్థం అవుతుంది. అంటే ఏ అనే నెంబర్లోను బి అనే నెంబర్లోను ఉన్నటువంటి మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రొడక్ట్ అనమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటాను ఆల్ అనే వర్డ్ని అండర్లైన్ చేశాను. ఆల్ అనే వర్డ్ దేనికి వస్తుంది, ఎల్సిఎంకి వస్తుంది. ఓకే ఓకే, ఇచ్చినటువంటి టూ నెంబర్స్కి ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం ఆ రెండు నెంబర్లో ఉన్నటువంటి మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్ చేయాలి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దట్ టు ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ పవర్ ఉండాలి, గ్రేటెస్ట్ పవర్ ఉండాలి, స్మాలెస్ట్ పవర్ ఉండకూడదు. ఓకే చూసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొత్తం అన్ని నెంబర్లు తీసుకుంటాం. అంటే ఇచ్చినటువంటి టూ నెంబర్స్లో ఎన్నైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ఆ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసుకుంటాం, ప్రొడక్ట్ చేస్తాం. ఆ ప్రొడక్ట్ చేసేటప్పుడు కూడా లీస్ట్ పవర్స్ ఉండకూడదు, గ్రేటెస్ట్ పవర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ గివెన్ టూ నెంబర్స్. మరి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హౌ టు ఫైండ్ అవుట్ ద హెచ్సిఎఫ్ ఫర్ ద గివెన్ టూ నెంబర్స్. ఇందాక ఎల్సిఎం అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మొత్తం ఆ ఇచ్చినటువంటి రెండు నెంబర్లలో మొత్తం అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం, తీసుకుని వాటిల్లో ఏ పవర్ తీసుకున్నాం, గ్రేటెస్ట్ పవర్ తీసుకున్నాం. కానీ హెచ్సిఎఫ్కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి టూ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఏ కామా బి వాటిల్లో కామన్గా అంటే ఏలోను బిలోను కామన్గా పోయే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అందుకే మనం చూడండి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాం. అంటే ఏలోను బిలోను కామన్గా పోయే ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుని వాటిని ప్రొడక్ట్ చేస్తూ వాటి యొక్క పవర్స్ ఎలా ఉండాలి, లీస్ట్ పవర్స్ ఉండాలి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎంకి ఏమో గ్రేటెస్ట్ పవర్స్,
హెచ్సిఎఫ్కి ఏమో లీస్ట్ పవర్స్. సో ఫస్ట్ తేడా మనం గమనించాల్సింది ఏంటంటే హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఏ కామా బి, ఈ ఏ కామా బికి ఎల్సిఎం చేసేటప్పుడు మొత్తం అన్ని నెంబర్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆ తీసుకున్న నెంబర్స్లో హైయెస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం. అలా తీసుకుంటే గ్రేటెస్ట్ పవర్స్ అంటే ఎల్సిఎం వస్తుంది. అలా కాకుండా వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ ఏ కామా బికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ ఏలోను బిలోను కామన్గా పోయే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవే తీసుకుంటాం. ఆ తీసుకున్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్కి లీస్ట్ పవర్స్ ఉండాలి. అంటే ఫైనల్గా మనం ఏం చెప్తామంటే ఎల్సిఎంకి ఏమో గ్రేటెస్ట్ పవర్స్, హెచ్సిఎఫ్కి ఏమో లీస్ట్ పవర్స్. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. అలాగే ఎల్సిఎం చేసేటప్పుడు మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేస్తాం, బట్ హెచ్సిఎఫ్ చేసేటప్పుడు మాత్రం కామన్ ఫ్యాక్టర్స్ చూస్తాం. ఈ 2 డిఫరెన్సెస్ మనకు తెలియాలి. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఏ కామా బి, ఈ ఏ కామా బికి ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఎక్కడ తేడా వస్తుందంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏలోను బిలోను మొత్తం అన్ని నెంబర్స్ ఏవైతే పోతాయో ఏ కామా బి సంబంధించినటువంటి ఆ 2 నెంబర్లో ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని తీసుకుని వాటి యొక్క గ్రేటెస్ట్ పవర్స్ని మల్టిప్లై చేస్తాం అనమాట ప్రొడక్ట్. అది ఎల్సిఎం. అలా కాకుండా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ ఏబి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏలోను బిలోను కామన్గా పోయేవే తీసుకుంటాం అనమాట. అంటే ఏలోను పోవాలి, బిలోను పోవాలి. అలా ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే ఏబి కామన్గా పోతే తీసుకుని వాటిలో లీస్ట్ పవర్స్ చూస్తాం. అంటే హెచ్సిఎఫ్కి ఏమో లీస్ట్ పవర్స్, ఎల్సిఎంకి ఏమో గ్రేటెస్ట్ పవర్స్. ఫస్ట్ డిఫరెన్స్. అలాగే ఎల్సిఎంకి ఏమో అన్ని నెంబర్స్ ఇంక్లూడ్ చేస్తాము, హెచ్సిఎఫ్ మాత్రం కామన్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీస్తే నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫైనల్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేశాక ఎల్సిఎం ఆఫ్ ఏబి ఇంటూ హెచ్సిఎఫ్ ఏబి అంటే వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం వస్తుంది, వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ వస్తుంది. ఆ వచ్చిన ఎల్సిఎం, ఆ వచ్చిన హెచ్సిఎఫ్ ఈ 2 మల్టిప్లై చేస్తే వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏబి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఓకే, వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ చేస్తాం ఏ ఇంటూ బి. ఆ ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్కి అలాగే ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎంకి. అంటే ఎల్సిఎం ఆఫ్ ఏబి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఏబి. ఇది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. సో హియర్ ఇఫ్ యూ కుడ్ లుక్ ఎట్ ద బోర్డ్, 2 నెంబర్స్ ఐ హ్యావ్ టేకెన్. ఓకే, 12 ఒకటి, 15 ఒకటి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం అవుతుంది. సో హియర్ ఐ హ్యావ్ టేకెన్ 2 నెంబర్స్, వన్ ఈజ్ 12 అండ్ అనదర్ వన్ ఈజ్ 15. సో దీనిలో ఏనేమో 12కే తీసుకుంటున్నాను, బీనేమో 15కే తీసుకుంటున్నాను. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, లెటర్స్ టేక్ 2 నెంబర్స్ అని చెప్పుకున్నాం. ఆ 2 నెంబర్స్ ఏంటి? ఒకటి 12, ఇంకోటి 15. అంటే ఒకటి 12 ఏ అవుతుంది, బి ఏమో 15 అవుతుంది, ఏ అండ్ బి. సో వీటికి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక వెళ్తే ఫస్ట్ 12కి ఎలా చేస్తున్నాం, ఇలా చేసుకుంటూ వచ్చింది చూడండి. 2 6, 2 3s, 3 1s. అంటే ఫైనల్గా చెప్పాలంటే 12కి 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్. అంటే 2 పవర్ 2 ఇంటూ 3 ఒకసారి రిపీట్ అయింది, 3 పవర్ 1. అండ్ అలాగే 1 ఆల్రెడీ కామన్గా ఉంది కాబట్టి 1 అన్నిటికీ ఉంటుంది. ఆ 1 ఉంది కాబట్టి 1 కామన్గా వేస్తాం అనమాట. సో 12కి 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 1. సో లెట్ ఇట్ టేక్ యాజ్ ఏ. ఇది ఏ నెంబర్ సంబంధించింది కాబట్టి. అండ్ సెకండ్ నెంబర్ ఏముంది? 15 ఉంది. 15కి ఎలా చేస్తాం? 2తో పాసిబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ అంటే 3 అవుతుంది. కాబట్టి 3 5s are 15. అండ్ అలాగే 3కి 5కి అవ్వదు కాబట్టి మళ్ళీ 5 ఇంటూ 1 5. సో ఫైనల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేసి 15 ఎలా రాసుకోవచ్చు? 3 ఒకసారే ఉంది కాబట్టి 3 పవర్ 1, 5 కూడా ఒకసారే ఉంది 5 పవర్ 1, అండ్ 1 ఆల్రెడీ కామన్ కాబట్టి 1 ఆల్రెడీ రాసామన్నమాట. సో ఫైనల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి దీన్ని బీకి తీసుకున్నాం. సో వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ ఏంటి? ఒకటి 12, 15. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి అంటే ఈ 2 నెంబర్స్కి చూడండి, 2 నెంబర్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి రూలు? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 12లోను 15లోను మొత్తం అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కలపాలి. మొత్తం అన్ని అంటే ఏమున్నాయి? 12 15లో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. చూసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని నెంబర్స్ ఇంక్లూడ్ చేయమని చూడండి. ఎల్సిఎం ఆఫ్ ఏబి. ఏబి అంటే ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్. వాటికి ఏం చేయాలి? ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 1 పక్కన పెడితే 2 3 5 అంటే 1 పక్కన పెడితే 2 3 5 మొత్తం అన్ని తీసుకున్నాం. తీసుకుని వాటి యొక్క ప్రొడక్ట్ చేస్తున్నాం. 2 ఇంటూ 3 ఇంటూ 5 చేస్తూ ఆ పవర్స్ ఎలా ఉండాలి? గ్రేటెస్ట్ పవర్స్. గ్రేటెస్ట్ పవర్స్ అంటే ఈ రెండింటిలో అంటే 2కి గ్రేటెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 పవర్ 2 ఇంటూ
3కి గ్రేటెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, కాబట్టి 1 మనకి హైయెస్ట్ పవర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 5కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది, కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. ఎందుకు పవర్లు చూసుకోవాలి? పవర్లు ఎప్పుడు గ్రేటెస్ట్ పవర్లు ఉండాలి, కాబట్టి ఎల్సిఎంకి గ్రేటెస్ట్ పవర్స్ వేస్తూ మొత్తం అన్ని నెంబర్స్ ఇంక్లూడ్ చేసాం. సో ఫైనల్గా 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 5. సో 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 5 60. అంటే 60 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 15. అంటే ఎల్సిఎం ఆఫ్ ఏబీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ వచ్చింది చూడండి. అంటే మొత్తం అన్ని నెంబర్స్ ఇంక్లూడ్ చేసాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత వాటిల్లో హైయెస్ట్ అంటే గ్రేటెస్ట్ పవర్స్ తీసుకున్నాం, అది ఎల్సిఎం. నెక్స్ట్ అదే 2 నెంబర్స్కి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అన్నీ తీసుకోం, ఓన్లీ కామన్గా ఉన్నవే తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 12లో ఏమేమి ఉన్నాయి? 2, 3, 1 ఉన్నాయి. 15లో ఏమున్నాయి? 3, 5, 1 ఉన్నాయి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 12 దగ్గర 2 ఉంది, కానీ 15 దగ్గర 2 లేదు, కాబట్టి 2 అనేది తీసుకోవడం కాదు, ఎందుకంటే కామన్గా ఉన్నది తీసుకోవాలి రెండిట్లో. నెక్స్ట్ 3కి వద్దాం. 3 అనేది 12లోనూ ఉంది, 15లోనూ ఉంది, కాబట్టి ఈ 3 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి బయటికి లాగాం. తర్వాత రెండింటిలో కామన్గా 1 ఉంది. అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే రెండే కామన్గా ఉన్నాయి, ఒకటి 3 ఉంది, ఇంకొకటి 1 ఉంది. సో వాటి యొక్క ప్రొడక్ట్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ కామన్గా ఇప్పుడు 2 ఉన్నాయి, 3 ఒకటి ఉంది, 1 ఒకటి ఉంది. ఆ కామన్గా వచ్చిన ప్రొడక్ట్ ఏంటి? 3 ఇంటూ 1 చేస్తే 3 వస్తుంది. అండ్ దట్ వాటికి ఏమన్నా లీస్ట్ పవర్స్, అంటే 12 దగ్గర లీస్ట్ పవర్ ఎంత ఉంది? 3కి 1 ఉంది. 15 దగ్గర 3కి ఎంత ఉంది? 1 ఉంది, కాబట్టి 3 పవర్ 1 లీస్ట్ పవర్ వస్తుంది. అంటే 3 పవర్ 1 ఇంటూ 1 కామన్గా ఉంది కాబట్టి, సో 3 పవర్ 1 అంటే మళ్ళీ 3 వస్తుంది. సో ఫైనల్గా హెచ్సిఎఫ్ ఆఫ్ 12 అండ్ 15 ఈజ్ 3 వచ్చింది అనమాట. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం అయితే 60, హెచ్సిఎఫ్ అయితే 3 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ కండిషన్ అప్లై చేయండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చింది? 60 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే, అంటే 60 ఇంటూ 3 చేస్తే ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఏబి. ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 12 ఇంటూ 15. 12 15 ఎంత? 180. అండ్ 60 ఇంటూ 3 కూడా 180. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ ఇంటూ బి. సో అర్థమైందని లేదండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ద బేసిక్ డిఫరెన్స్. ఎల్సిఎం చేసేటప్పుడు మొత్తం అన్ని నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం, తీసుకున్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ పవర్స్ చూస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ హెచ్సిఎఫ్కి వచ్చేటప్పటికి అన్ని నెంబర్స్ తీసుకోం, కామన్గా ఏవైతే ఉన్నాయో ఆ కామన్గా ఉన్నవే తీసుకుంటాం, తీసుకున్న వాటి కామన్గా ఉన్నవి ఏవైతే తీసుకున్నామో వాటికి లీస్ట్ పవర్స్ చూస్తాం. సో ఫైనల్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చిన తర్వాత ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వాడిచ్చినటువంటి ఏబి అనే నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.